కన్యా రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో జాగ్రత్తగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన చేయటం జరుగుతుంది. తొందరపడకూడదు, అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కాకూడదు, అనవసరమైనటువంటి ఆకర్షణలకు కూడా మీరు దగ్గర కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఎవరితో కూడా ఏవైతే పరిధులు దాటి వ్యవహరించకుండా మితముగా మాట్లాడటము, సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా అక్కడి నుండి వెళ్ళిపోవటం అనేది చాలా మంచిది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, అందరికీ విలువనిస్తుండాలి, అందరినీ గౌరవంగా మీరు పలకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం కూడా చిన్న చిన్న చికాకులు సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశంతో మాట్లాడకుండా వ్యవహరించకుండా జాగ్రత్తగా మీరు ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. జాగ్రత్తగా మీ ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో ఆర్థికపరమైన ధనపరమైనటువంటి సమస్యలు ఎదురు కాకుండా ఇప్పటి నుండే మీరు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకున్నటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వివిధ కారణాల చేత వారిని కలుసుకునే అవసరాలు కూడా మీకు కుదరకపోవచ్చు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు, వాయిదాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే కుటుంబపరమైన ఆర్థిక ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో కూడా మీరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతతో వాటిని కాపాడుకుంటూ ఉండాలి. కీలకమైన ముఖ్యమైనటువంటి పనులు ఇతరులకు అప్పచెప్పకుండా మీరే స్వయంగా వాటిని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. దూరపు బంధువులను కలుసుకుంటారు, ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. తీర్థయాత్రలు చేసేందుకు పలు రకాల రూపకల్పనలు కూడా జరుగుతూ ఉంటాయి. సమాచార లోపాలు లేకుండా అధికారులతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెంచుకుంటూ ఉండాలి. ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలతలు ఉంటాయి. పెద్దవారితో మీకు ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి. గత వారం కంటే భిన్నమైనటువంటి పద్ధతుల్లో మీ యొక్క వ్యాపారాలను మీరు అభివృద్ధి పరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మహావిష్ణువు స్వామి వారిని పూజించటము, ఆరాధించటం మంచిది. విష్ణు పంజర స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా మంచి ఆత్మవిశ్వాసాలు పెంచుకునే అవకాశాలు ఉంటాయి. శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణ ఈ వారం మీరు నిరంతరం చేస్తూ ఉండండి. అలాగే పేదవారికి కాయగూరలు దానం చేస్తుండండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.